ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధానంగా అంశాలుగా చోటు చేసుకున్నాయి? ప్రజలు వాటిని ఎంతవరకు ఏ మేరకు స్పందించారు? మా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. సీనియర్ నాయకులు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. వారు ఎవరు కూడా అశాంతిని రెచ్చగొట్టడం కానీ లేదా పరిస్థితి తీవ్రమయ్యే వ్యాఖ్యలు చేయడం కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసుకుంటున్న నాయకులు చాలా ప్రశాంతంగా జరిగిపోయాయి. పోస్ట్ పోల్ కూడా పరిస్థితులు చూసినప్పుడు మిగతా రాష్ట్రంలో ఉండే ప్రాంతాల కంటే మా నెల్లూరు చాలా ప్రశాంతంగా భిన్నంగా ఉంది. మొదటి నుంచి కూడా ట్రెడిషనల్ గా కూడా నెల్లూరు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వాళ్ళ యొక్క ప్రచారాలు చేసుకోవడం తప్ప ఎన్నికలు అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలతోటి ఒకరికొకరు సంబంధాలు కలిగి ఉంటారు. అది ట్రెడిషనల్ గా మా నెల్లూరు జిల్లాలో కొనసాగే వ్యవహారం. డోలేంద్ర గారు చెప్పినట్టుగా రాజకీయ ప్రత్యర్థులు తప్ప రాజకీయ శత్రువులు ఉండరు, వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. ఎన్నికలు అయిన తర్వాత కూడా అధికారానికి వస్తే వాళ్ళ యొక్క వర్గానికి వాళ్ళ పనులు చేసుకోవడము, అదే సమయంలో ఎన్నికల్లో వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు వచ్చినప్పటికీ కూడా న్యాయమైన సమస్యలు ఏదన్నా ఉంటే వారి యొక్క గ్రీవెన్సెస్ ఎవరిని ఉంటే వాటిని అటెండ్ కావడము సహజంగా ఒక ఆచారంగా నెల్లూరు రాజకీయాల్లో ఉంది. నెల్లూరు రాజకీయ నాయకుల మనస్తత్వం కూడా ఉంది. రెండోది, ఈరోజు ఎన్నికల్లో ప్రధానమైన అంశాలను మీరు ప్రస్తావించారు. ఒకటి రాజకీయ కక్షలు, తప్పుడు కేసులు, అదే విధంగా ఏమాత్రం అభివృద్ధి లేకుండా పోవడము, నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ సహజ వనరులను దోపిడీ చేసిన పరిస్థితులను ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. అధికార పార్టీ వ్యవహరించిన తీరును ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. అదే సమయంలో అధికార పార్టీ 2019 నుంచి చెప్తున్న మాటలు, అంతకుముందు చెప్తున్న మాటలు, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మేము మద్య నిషేధాన్ని దశల వారీగా నిషేధిస్తూ 2024లో సంపూర్ణ మద్య నిషేధం ఎన్నికలకు రావని చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఆ ప్రామిస్, ఆ మాట ఏదైతే ఉందో అది ప్రజలు, జిల్లాలో ఉండే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు, ఓటర్స్ కూడా అనేక సార్లు గుర్తు చేసుకున్నారు. 2019లో ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి ఓట్లు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మద్యం వల్ల, ఈ చీప్ లిక్కర్ తాగడం వల్ల అనేక కుటుంబాలు మధ్య తరగతి, బిలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పేదల కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. అందువల్ల మహిళలు విశ్వసించారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. ఈ మద్యం మా కుటుంబాల సర్వనాశనం చేస్తుంది, ఆయన వస్తే సంపూర్ణ మద్య నిషేధం ప్రకటిస్తున్నా నమ్మి ఆ రోజు పెద్ద ఎత్తున వేశారు. ఈ రోజు ఆ అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీకి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా మహిళలు ఓటు వేయడానికి కారణం కూడా అదే. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు, వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అందువల్ల ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు. సహజ వనరుల దోపిడీ, మద్య నిషేధం విషయంలో రాజకీయ కక్షలు, ఇవన్నీ కూడా ఎన్నికల ప్రధాన పాత్ర వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పాత్ర వహించాయి. నెల్లూరు జిల్లాలో కూడా ప్రత్యేకంగా ప్రధాన పాత్ర వహించాయి. రెండవది, నెల్లూరు జిల్లాలో ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఎవరో ఒకరిద్దరి విషయంలో తప్ప మిగతా అందరూ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ యొక్క వ్యవహార శైలి మీద, వాళ్ళ అవినీతి కార్యక్రమాల మీద ప్రజలకి చాలా దగ్గరగా గమనించారు. గ్లేరింగ్ గా అవినీతి పనులు కూడా గ్లేరింగ్, ఇసుక దోపిడీ గ్లేరింగ్ గా, బహిరంగంగా, సహజ వనరుల దోపిడీ బహిరంగంగా జరిగాయి. అదే సమయంలో నెల్లూరులో ఉన్న సీనియర్ అధికార పార్టీలు ఉన్న వాళ్ళని ఏ విధంగా అధికార పార్టీ అవమానించింది, వాళ్ళకి విలువ ఇవ్వలేదు, అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా ఆ నాయకులు ఉపయోగించుకున్నారు, ఈ రోజు వాళ్ళకి విలువ ఇవ్వకుండా అవమానకరంగా వాళ్ళు బయటకు రావడం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహించాయి. ఓటింగ్ ప్యాటర్న్ ప్రధాన పాత్ర వహించాయి. ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ధన ప్రాధాన్యము, ధన ప్రవాహం, ఒక రకంగా ధన ప్రవాహము, ధన ప్రాధాన్యము, ఇది ఎన్నికల్లో ఏ పార్టీ మినహాయింపు లేదు. అందుకని అది చాలా బాధాకరమైన విషయం. ఆ పరిస్థితి నుంచి ఇంకా బయటపడలేదు. రోజు రోజుకు పెరగడం ఏదైతే ఉందో ఇక ధన ప్రాబల్యము, ఇది ఆందోళన కలిగించే విషయము. ఈ అంశాలు నెల్లూరు రాజకీయాలు ఇన్ జనరల్ రాష్ట్ర వ్యాప్తంగా, పర్టికులర్ గా నెల్లూరు కూడా ఈ అంశాలు ప్రధాన పాత్ర. దీన్ని ఆధారంగా చేసుకుని పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు నిర్ణయం చేశారని నేను భావిస్తున్నాను. సరే, సహజ వనరుల దోపిడీ కొంచెం వివరిస్తారా? ఎక్సెప్ట్ ఇసుక తర్వాత
ఇసుక మట్టిని మట్టి మట్టి కొండల్లో మాయం చేశారు. క్వాడ్స్ అదే ఒక విలువ గల మినరల్ ఉంటుంది, అది తెల్ల బంగారం అంటారు. దాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్కడెక్కడైతే క్వాడ్స్ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలించడము. సిలికాన్ కూడా చూశారు. సిలికాన్ చిన్న చిన్న వ్యాపారస్తులు సిలికాన్ మైనింగ్ చేసుకున్న లైసెన్స్ ఉండే వాళ్ళందరి లైసెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఇవన్నీ మాకు మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, మేమే జరుపుకుంటామని ఒక పెద్ద 1-2 కంపెనీల రంగంలో దిగి సిలికాన్ లో వచ్చే ఆదాయం ఏదో నామినల్ గా ఆ సిలికాన్ లైసెన్సీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న లైసెన్స్ ఉండేవాళ్ళు, చిన్న వ్యాపారస్తులు, వాళ్ళందరి దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకోవడము, వాళ్ళకి రావాల్సిన ఆదాయం సక్రమంగా చెల్లించకపోవడము, ఇవన్నీ కూడా సిలికాను, మట్టి, ఇసుక, కొండలను మాయం చేయడము అండ్ క్వాడ్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో ఇంకా పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది.